హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎనీవేస్ ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాట్య కళాకారులు, ప్రముఖ నృత్య కళాకారులు శ్రీ పెరవెలి కేదార్నాథ్ గారు. ఇప్పుడు ఉన్నటువంటి నృత్య కళాకారులు అవ్వచ్చు, సంగీత కళాకారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని మూవీస్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే. అలాంటి మూవీస్కి ఆద్యుడు నిజంగా చెప్పాలంటే భగవత్ స్వరూపులు స్వర్గశ్రీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన తీసిన సాగర్ సంగం మూవీయే నాకు ఇన్స్పిరేషన్. సో రింగ్స్ మీద కానివ్వండి, లేకపోతే తల మీద కుండలు పెట్టుకొని వాటి మీద దీపాలు పెట్టుకొని అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే లేదండి, అస్సలు లేదు. ఇవన్నీ వెర్రిమురి చేష్టలు. ఇప్పుడు మీరే అన్నారు, మనం రింగ్స్ ఎక్కడ చూస్తాం? సర్కస్లో చూస్తాం. సర్కస్లో రింగ్స్ వేసుకుని చేసేవాళ్ళని చూస్తాం. ఇంకెక్కడ రింగ్ డ్యాన్స్ అనేది ఉండదు. మనకి దొంబరోళ్ళు అని చెప్పేసి మనకి రోడ్డు మీద అది నేను కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చూస్తున్నాను. ఇవాళ స్టూడెంట్ రాగానే ఒక వారం రోజుల్లో గజ్జి పూజ అనేది మొదలు పెట్టేసేస్తున్నారు. సో ఈ గజ్జి పూజ అనేది ఏంటంటే ఫస్ట్ స్టెప్స్, తర్వాత జతులు, తర్వాత కొన్ని శ్లోకాలు, తర్వాత ఒక 2-3 సాంగ్స్ నేర్చుకున్న తర్వాత వీడు ఇంకా వడ్లు తెలుసు కదా, మనకి ఇప్పుడు అందరికీ తెలియదు, చాలామందికి ఆ వడ్లు నుంచి తొక్క తీస్తేనే మనకి బియ్యం వస్తుంది. ఆ వడ్లు వేసి ఆ వడ్ల మీద డాన్స్ చేసేవాళ్ళంట. అంటే ఆ వడ్ల మీద డాన్స్ చేసేటప్పుడు ఆ వడ్లన్నీ కూడా బియ్యం అయిపోయాయి. ఈ మధ్యకాలంలో మీరు నంది అవార్డు వరకు వెళ్ళారని చెప్పి తెలిసింది, కానీ ఏమైంది దాని గురించి ఎక్కడా మళ్ళీ ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. కానీ ఈరోజు ఏమైపోయింది, ప్రతిదానికి అవార్డు అని అనడము. నన్ను ముందే అంట, నేను మనీ అయితే పెట్టనండి, మీకు ఇష్టమైతే నా వర్త్ని చూసి ఇవ్వండి అని అడుగుతా. ఓకే అంటారు. తర్వాత వచ్చేసరికి మాత్రం సరే ఒక 3-5 కట్టండి. నిజంగా చెప్పాలంటే ఆమె బతకపోతే ఈ కేదార్ అన్నాడు కూడా నిజంగా భూమి మీద ఉండడే. ఒకటే చెప్తున్నానంటే అందరికీ, ప్రేక్షకులకి, తల్లిదండ్రులని వదిలేసిన ఎవ్వడు కూడా వాడు మనిషి లెక్కలోకే రాడు. కానీ నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే నాట్యం అనేది ఒక గొప్ప కళ. ఎంతో సాధన ఉంటే కానీ, ఒక కొంచెం అదృష్టం ఉంటే కానీ నాట్యం నేర్చుకోలేమేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఎంతోమంది నాట్య కళాకారులుగా అవుదామని చెప్పి ట్రై చేసినప్పటికీ కూడా నాట్యం అనేది అంత తేలిగ్గా రాదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను కాబట్టి. ఎనీవేస్ ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాట్య కళాకారులు, ప్రముఖ నృత్య కళాకారులు శ్రీ పెరవెలి కేదార్నాథ్ గారు. నమస్తే కేదార్నాథ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. కేదార్నాథ్ గారు, జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్నాథ్ అని మిమ్మల్ని పిలుస్తున్నాను, కానీ మీరు ఇందాక నుంచి నా ఎదురుగా కూర్చుంటే మా వాళ్ళు కెమెరాస్ అది సెట్ చేస్తుంటే నాకు మీరు ఒక జెంట్ అన్న ఫీలింగ్ అసలు రావట్లేదు. థ్యాంక్ యూ అండి. చాలా అందంగా, అంటే ఆడవాళ్ళకు కూడా ఒక చిన్న అసూయ కలిగించే విధంగా మీరు ఉన్నారు. మీ ఫిజిక్ కానివ్వండి, మీ చీర కట్టే విధానం కానివ్వండి, మీ జ్యువెలరీ కానివ్వండి, మీ మేకప్ కానివ్వండి, ఒక మంచి నృత్య కళాకారిణి, ఒక పెద్ద డాన్సర్. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, శోభనా గారు కానివ్వండి, ఇలా అందంగా ఉండే ఆడవాళ్ళు అసలు అంత అద్భుతంగా కనబడుతున్నారు మీరు. దానికి తోడు మీ కళ్ళు, మీ కళ్ళకు వేసిన మేకప్ కానివ్వండి, ఎక్కడా కూడా మిమ్మల్ని ఒక అబ్బాయిలా అసలు మీ ప్రెజెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఈ మేకప్ రిలేటెడ్ మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఎలాగ మీకు మేకప్ చేసే పర్సన్ ఎవరు? పర్సనల్గా మీకంటూ ఎప్పుడు ఒక పర్సనే ఉంటారా, లేకపోతే మీకు మీరే మేకప్ అవుతారా? లేదండి, నార్మల్గా మేకప్ మ్యాన్స్ అంటే మారుతూ ఉంటారు. ఏ కళాకారుడికైనా, అది నృత్య కళాకారుడు అవ్వచ్చు, లేకపోతే ఒక నాట్య కళాకారుడు అవ్వచ్చు, నాటక కళాకారుడు అవ్వచ్చు, ఎవరికైనా కూడా మనం ఎంత వర్త్ నేర్చుకున్నా కూడా ఆ మేకప్, కాస్ట్యూమ్, జ్యువెలరీస్లోనే వాళ్ళ అందం అనేది బయటపడుతుంది. సో అలా ఒక అబ్బాయిని ఒక మంచి అమ్మాయిలాగా, ఒక శిల్పంలాగా చెక్కాలి అంటే అది చాలా తక్కువ మందికే వచ్చు. సో అలాగా నా చిన్నప్పుడు నేను మా ఊర్లో డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు సోమేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన నాకు మేకప్ చేసేవారు.
నిజంగా తండ్రి సమానులుగా నాకు ఉండేవారు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఆయనే నాకు మేకప్ చేసేవాళ్ళు. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మురళి అని చెప్పి ఒక అతను మేకప్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ప్రవీణ్, ఇప్పుడు మీరు మేకప్ చేశారు చూశారు కదా, ప్రవీణ్ అని అతను మేకప్ చేశాడు. అలాగే నాకు సురభి నుంచి సురభి ఫణిభూషణ్ గారు అని చెప్పి ఆయన మేకప్ చేస్తూ ఉంటారు. మధు అని ఒక అతను మేకప్ చేస్తూ ఉంటాడు. సురేష్ కానీ ఇలా ఎంతోమంది చేస్తుంటారు, చాలా మంది ఉన్నారు. అంతే. ఎందుకంటే అంటే అందరూ బిజీగా ఉంటారు. సో ఒక్కళ్ళనే మనం పర్సనల్గా మేకప్ మ్యాన్ పెట్టుకోలేం. అవసరం ఉన్నప్పుడు మరి వాళ్ళు బిజీ అయితే వేరే వాళ్ళని మనం పిలవాల్సి వస్తుంది. కానీ ఎనీవే నేను కూడా చాలా కేర్ తీసుకుంటా. ఎందుకంటే ఒక అమ్మాయిగా మనం తయారవ్వాలి అనుకున్నప్పుడు నిజంగా అమ్మాయి ఎలా అయితే ఉంటుందో అది ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. అమ్మాయి కన్నా అందంగా అనుకుని మనం ఫీల్ అయితేనే అట్లీస్ట్ ఒక అమ్మాయిలాగా మనం తయారవుతాం. అదే కదా, అప్పటి నుంచి నా బాధ ఏంటంటే నేను నార్మల్గానే చాలా తక్కువ మేకప్లో ఉంటాను. మీరు ఇలా ఎదురుగా కూర్చున్న దగ్గర నుంచి నాకేమనిపిస్తుంది అంటే నా ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేషన్ ఎవరో చేయరేమో, కాన్సన్ట్రేషన్ మొత్తం మీ మీదకే డైవర్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. మరి తప్పదు కదండి, మీకన్నా అందంగా తయారవ్వాలంటే మేము కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఇంత అందంగా తయారవడం కాదు, చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే. సో ఆ రకంగా మేకప్ మ్యాన్ అందరి సహకారంతోనే ఈరోజు. అండ్ ఎక్కడ సార్ అసలు మీ బాల్యం ఎక్కడ జరిగింది, ఎక్కడ పుట్టారు? మాది ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అక్కడే పుట్టి పెరిగాం. ఏలూరు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది సర్ సిఆర్ రెడ్డి కాలేజీ. అలాగే భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా దర్బార్పతి, అంబికా కృష్ణ గారు వాళ్ళందరూ. సో ఆ ఊర్లోనే నేను పుట్టాను. మా తల్లిదండ్రులు వచ్చేసరికి వెంకటలింగం దేవర్ గారు అని భాగ్యలక్ష్మి గారు. నేను వాళ్ళకి ద్వితీయ కుమారుడు అనమాట. మా నాన్నగారు నాకు 1 year ఉండగానే స్వర్గస్థులయ్యారు. సో ఇంకా మొత్తం మా అమ్మగారు, మా నాన్నమ్మ గారు, మా తాతయ్య గారు, బాబాయ్ పిన్ని వాళ్ళే చూశారు. నా విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే నడిచింది. బీఎస్సీ బీఈడీ చేశాను నేను, బయాలజీ. ఇంకా తర్వాత డాన్స్ కూడా నేను ఏలూరులోనే నేర్చుకోవడం జరిగింది. జనరల్గా మీరు ఇప్పుడు మీకంటే ముందు మీకు అన్నయ్య ఉన్నారా? అవునండి. మీ ఇంట్లో అసలు అంటే మీ ఫ్యామిలీస్లో కానివ్వండి, జనరల్గా ఇలా ఫైన్ ఆర్ట్స్ మీద అభిరుచి ఉన్న వాళ్ళు మొదట మీరేనా, లేకపోతే మీకంటే ముందు ఇంకెవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరండి, మీరే మొదట నేనే. ఎలాగా అంటే ఇంట్లో ఇప్పుడు జనరల్గా ఒక డాక్టర్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా డాక్టర్ అవ్వాలి అనుకుంటారు. ఈవెన్ యాక్టర్స్ అయినా అంతే. బట్ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? సో మంచి క్వశ్చన్. ఎందుకంటే నేనే కదండి, ఇప్పుడు ఉన్నటువంటి నృత్య కళాకారులు అవ్వచ్చు, సంగీత కళాకారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని మూవీస్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే. అలాంటి మూవీస్కి ఆద్యుడు నిజంగా చెప్పాలంటే భగవత్ స్వరూపులు స్వర్గశ్రీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. సో నిజంగా ఈ సమయంలో ఆయన గురించి చెప్పుకోవడం, తలుచుకోవడం అంటే అసలు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకు అంటే ఇంతమంది కళాకారులకి దారి చూపించినటువంటి, మార్గం చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన తీసిన సాగర్ సంగం మూవీయే నాకు ఇన్స్పిరేషన్. అద్భుతమైన మూవీ కదా, చాలా అద్భుతమైన మూవీ. నా కమల్ హాసన్ గారు చేసినటువంటి నాట్యానికి నేను మంత్రముగ్ధులై నా 2వ తరగతి చదువుతున్నాను. అంటే ఇంచుమించు 7 years అలాగా, నా 7వ ఏట. అక్కడ నుంచి నేను డాన్స్ నేర్చుకోవాలని అభిరుచి కలిగింది. నిజంగా ఈరోజు ఇలాంటి కళాకారుడిగా ఉన్నాను అంటే నిజంగా చెప్పాలంటే ఆయన లేరు. అది చాలా తీరని లోటు అండి. చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి పర్సన్ ఇంకొకళ్ళు ఉంటారు అంటే అది అసంభవం. అది ఆయనకి మాత్రమే దక్కుతుంది. మీరు ఎప్పుడైనా విశ్వనాథ్ గారిని కలవడం జరిగిందా? విశ్వనాథ్ గారిని కలిశాను, మాట్లాడాను. ఆయన చేతుల మీదుగా నేను అవార్డులు అవి తీసుకున్నా. కానీ నా ఇన్స్టిట్యూట్ తరపున ఆయన్ని సన్మానం చేసుకోవాలని నాకు చిరకాల వాంఛ ఉండిపోయింది. కానీ అది నెరవేర్కపోయింది. కానీ అట్లీస్ట్ మీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్గా కూడా వాళ్ళనైనా పిలుచుకుని నా అకాడమీ ద్వారా సన్మానించుకోవాలని తపనతో ఉన్నాను. అది నెరవేరాలని కోరుకుంటున్నాను. చెప్పారా విశ్వనాథ్ గారితో మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరే నాకు ప్రేరణ అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పాను. కానీ ఏంటంటే ఆయన చాలా పెద్ద ఆయన. అంటే నేను కలిసే టైము, నేను యాన్యువల్ డేకి పిలవాలి అనుకునే టైముకి ఆయన చాలా వయసు పెద్ద పడ్డారు. రెండోది వచ్చేసరికి ఆయనకి చాలా బిజీ షెడ్యూల్స్లో ఉంటారు. సో కుదరలేదండి. అది నిజంగా చెప్పాలంటే తీరని లోటే. మా నాన్నగారు పోయారు, మా నాన్నగారు లేరు అనేది నేను ఎంత మళ్ళీ రాదు అని అనిపించాను. ఈరోజు ఒక కళాకారుడుగా నాకు దారి చూపించిన విశ్వనాథ్ గారు లేరు అంటే కూడా అంత బాధ అనిపిస్తుంది. ఆయన చేసుకోలేకపోయిన బాధ్యత మాత్రం
మనసులో ఎప్పుడు ఉండిపోద్ది. అర్థమవుతుంది, మీరు ఆయన గురించి మాట్లాడుతూనే ఎమోషనల్ అయిపోతున్నారు. చాలా ఆయన అంటే మీకు అభిమానం ఎంత ఉందనేది తెలిసిపోతుంది. అవునండి, ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ మనం ఇలా తయారవుతున్నామంటే ఏదో ఒకటి, ఏ మనిషి కూడా ఒక్కడు స్వతంత్రంగా రాలేడండి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాల్సిందే. మరి ఈరోజు కళాకారుడిగా ఉండి మీ ఎదురుగుండా నేను ఈ ముఖాముఖి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను అంటే మరి ఆయన పెట్టింది, ఆయన చూపిన ఆ సాగర సంగమే, నాకే కాదు ఎంతో మందికి. అవును, చాలా మంది అప్పట్లో కొన్ని సినిమాలు చూసి ఇలానే సాగర సంగమం చూసి డాన్సర్లు అయ్యారని చెప్పేసి, ఏదో మూవీ చూసి ఫైటర్స్ అయ్యారని చెప్పేసి, కొన్ని మూవీస్ చూసి యాక్టర్స్ అయ్యారని చెప్పేసి, ఇలా చాలా సినిమాలు అప్పట్లో ఇన్స్పిరేషన్ గా ఉండేవన్నమాట. ఓకే, మొత్తానికి మీ ప్రేరణ అయితే సాగర సంగమం సినిమా అంటారు. విశ్వనాథ్ గారు. ఓకే, అందులో ఒక అద్భుతమైన పాట ఉంటుంది, తకిటే తదిమి తకిటే తదిమి. అదే అండి, అదే నా ఇన్స్పిరేషన్ సాంగ్ కూడా. అవును, ఆ సాంగ్ చూసి ఎప్పుడైనా బావి మీద డాన్స్ ట్రై చేశారా? బావి మీద చేయలేదు, మా ఇంట్లో చిన్న తొట్టి లాంటిది ఉండేది. సో దాని మీద ఒక కర్ర వేసి, చిన్నప్పుడు సెకండ్ క్లాస్ లో కదా, అక్కడ వేసి చేసేవాడిని. సో నిజంగా బావి మీద అయితే ఎప్పుడు ట్రై చేయలేదు అయితే? లేదు, కానీ ఒకసారి చేస్తాను. చేస్తారు తప్పకుండా. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న విషయం అడగాలి, నాకున్న డౌట్ ఇది, నేను అడుగుతాను మిమ్మల్ని. ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి, బావి మీద అని మనం మాట్లాడుకున్నాము. కాకపోతే ఏంటంటే చాలా మంది క్లాసికల్ డాన్సర్స్ని చూస్తే ఎలా ఉంటుందంటే పళ్ళాల మీద, ఇత్తడి పళ్ళాలు కానివ్వండి, ఇలాంటి పళ్ళాల మీద డాన్స్ వేస్తారు. అంతవరకు ఓకే, ఎందుకంటే అది ట్రెడిషనే. నేర్పించే వాళ్ళల్లో కూడా నేను చాలా మందిని అలా పళ్ళాలు పట్టుకొని డాన్స్ వేయడం చూశాను, పళ్ళాల మీద నుంచొని. కాకపోతే రింగ్స్ అలా పెట్టుకొని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సర్కస్ లాగా. అంటే నేనేదో మిమ్మల్ని అవమానించాలని చెప్పట్లేదు, నాకున్న డౌట్ ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఒక రింగ్ అనేది నేను సర్కస్ లో తప్ప ఎక్కడ చూడలేదు. సో రింగ్స్ మీద కానివ్వండి, లేకపోతే తల మీద కుండలు పెట్టుకొని వాటి మీద దీపాలు పెట్టుకొని అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా. బయట కూడా ఇప్పుడు ఒక నాట్య కళాకారుడుగా మీరు చెప్పండి, అసలు నిజంగా అదంతా కరెక్టేనా? లేదండి, అస్సలు లేదు. ఇవన్నీ వెర్రిమురి చేష్టలు. ఇప్పుడు మీరే అన్నారు, మనం రింగ్స్ ఎక్కడ చూస్తాం? సర్కస్లో చూస్తాం. సర్కస్లో రింగ్స్ వేసుకుని చేసేవాళ్ళని చూస్తాం. ఇంకెక్కడ రింగ్ డ్యాన్స్ అనేది ఉండదు. మనకి దొంబరోళ్ళు అని చెప్పేసి మనకి రోడ్డు మీద తీగ పెట్టి దాని మీద చేసేవాళ్ళు గారిడీలు చేస్తారు వాళ్ళ బతుకు తెరువు కోసం. సో అలాంటి చోట చేసే అదే రింగుతో చేసేవి. ఇంకా పళ్ళెంతో అంటారా మీరు? పళ్ళెం అనేది మనకి శాస్త్రంలో ఉంది. పళ్ళెంతో చేయడం అనేది మన శాస్త్రంలో ఉంది. ఎలాగంటారా, మనకి తరంగం అనేటువంటి ఒక సాంగులో, ఒక ఐటెంలో కృష్ణుడి యొక్క లీలలు తెలిపేది నారాయణ తుద్దులు రచించిన తరంగాలు. ఆ అంశంలో మాత్రం చేకూర్చారు మన కూచిపూడి దాంట్లో. తర్వాత ఒక నర్తకి కానీ నర్తకుడు కానీ ఒక చెంబు ఘటం, దాంట్లో నీళ్లు ఉన్నటువంటి ఘటంని తల మీద పెట్టుకుని చేస్తారు. ఎందుకు అంటే ఏకాగ్రత కోసం. ఏకాగ్రతగా ఎలా నిలపగలుగుతారు అనేటువంటి ఉద్దేశంలో మన పూర్వీకులు పెట్టినటువంటి ఒక చిన్న సాంప్రదాయం. అంతవరకు ఓకే, ఘటం పెట్టి కింద పళ్ళెం వరకు ఓకే, చెయ్యొచ్చు, తప్పే లేదు. కానీ ఈరోజు ఒక ఘటానికి ఇంకో ఘటం ఒక 3-4 పెట్టడం, తర్వాత చేతుల్లో దీపాలు పెట్టడం. ఈ చేతుల్లో దీపాలు అనేది నార్మల్గా మనకి ఎప్పుడు లేదు. ఈ పౌర్ణమి సినిమా చూసి వచ్చిన తర్వాత వచ్చింది. పౌర్ణమిలో చార్మి గారు చేస్తారు సార్, అది మూవీ. ఇప్పుడు అక్కడ వాళ్ళు మూవీ కాబట్టి మూవీస్టిక్గా చెయ్యాలి, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం. అందుకోసం అక్కడ ఆ ప్రక్రియ పెట్టారు, తప్పులేదు. కానీ దాన్ని తీసుకొచ్చి ఈరోజు తర్వాత కొండ కూడా తీసేశారు. ఇప్పుడు ఆ కొండ తీసేసి బింది. సరే, కొండ మీద చేసామంటే కొండ పగలకుండా చేయడం అనేది గొప్పతనం. ఈరోజు బిందులు. సో అసలు ఈ ప్రక్రియలన్నింటి ఏమీ లేవండి. ఇదంతా చాలా తప్పు. నువ్వు చెయ్యి, ఎప్పుడు చెయ్యాలి? ప్రయోగాత్మకంగా ఉన్నటువంటి అంశాలకి చేయడం తప్పు కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన శాస్త్రీయమైనటువంటి నృత్యాలకి చేస్తున్నాం, అది తప్పు. అంటే నువ్వు చేసే సాంగ్స్ వేరే చెయ్యి, మూవీ సాంగ్స్ చెయ్యి, లేకపోతే ఇంకో ప్రైవేట్ సాంగ్స్ చెయ్యి. కానీ మన శాస్త్రీయతకు సంబంధించినటువంటి కూచిపూడి సాంగ్స్కి చేయడం మాత్రం ఎవ్వరూ హర్షించరు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అందరూ అలాగే వెళ్తున్నారు. ఆ అట్రాక్షన్ ఐటమ్స్కే మొక్కు చూపుతున్నారు. ఈరోజు అసలైన డాన్స్ ఎవరు నేర్చుకుంటున్నారు? చాలామంది ఏంటంటే డాన్స్ అనేసరికి ఇప్పుడు ఒక లైక్ క్లాసికల్ డ్యాన్స్ కాకుండా నార్మల్గా ఇప్పుడు ఒక వెస్ట్రన్ డ్యాన్స్ కానివ్వండి, సాల్సా, రకరకాలుగా పేర్లు ఉన్నాయి డాన్స్లో. అవునండి. సో ఏంటంటే ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్ అనేసరికి కూచిపూడి, కథక్, మణిపురి ఏవో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇటు ఈ డ్యాన్స్ నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకుంటే చాలు. బట్ ఇక్కడ ఈ డ్యాన్స్ దగ్గరికి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలి అంటే
మొదట గురువు గారి దగ్గరికి రావాలి, పాదాలకు నమస్కారం చేయాలి, తర్వాత గజ్జె పూజ అనేది ఉంటుంది. సో అన్ని కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. ఎందుకు ఇంత ప్రాసెస్ ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అంటే? ఎందుకు మన క్లాసికల్ డాన్స్ అంటే ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నాం, నార్మల్గా తెలుగు వచ్చేసరికి శాస్త్రీయ నృత్యం. శాస్త్రీయ నృత్యం. సో శాస్త్రీయత అంటే ఏమిటి? మన కట్టుబాట్లు, మన సాంప్రదాయం, మన ఆచారాలు, మన పద్ధతులు, అంతే కదండి. ఇవన్నిటినీ కలిపితేనే ఒక శాస్త్రీయత అంటాం, శాస్త్రీయమైనటువంటి అలవాట్లు అని. సో అలాంటి శాస్త్రీయ నృత్యము అంటే ఇవన్నీ కూడా భగవంతుని సన్నిధి చేరేవి. భగవంతుడు డైరెక్ట్గా మనం వెళ్ళలేం. మనం చదివే డాక్టర్ కోర్సు వల్ల వెళ్తామా, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కోర్సు వెళ్తామా, లేకపోతే ఒక లాకి వెళ్తామా? వెళ్ళాం. భగవంతుడు మనం ఎక్కువగా ఎక్కడ అనుకరిస్తాడు? ఆయన ఒక సంగీతానికి ముగ్ధులవుతాడు, ఒక నాట్యానికి ముగ్ధులవుతాడు. సో ఆ రకంగా మన శాస్త్రీయ నృత్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. గురువు గారికి దండం పెట్టడం. ఈరోజు ఎవరు దండం పెడుతున్నారు? దేవుడికి వెళ్తేనే దండం పెట్టడం చాలా కష్టం. దేవుడికి కూడా దండం అంటే ఇలా పెడతా ఉంటారండి. పిల్లల్ని చూస్తుంటాం, ఈ రెండు చేతులు కలిపి పెట్టడం నమస్కారం. ఈరోజు ఇది నమస్కారం. స్కూళ్ళలో చూస్తే నమస్కారం పెట్టంటారంటే ఇదా. సో దేవుడికి ఇలా నమస్కారం, అక్కడ నమస్కారం పెడతాడు, ఇక్కడ ఫోన్ వస్తూ ఉంటుంది, ఫోన్ చూసుకుంటుంటారు. సో మీ దగ్గరికి ఎంతో మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు మీకు పాదాభివందనం చేయడం ఇవన్నీ చేస్తారండి. తప్పకుండా మేము నేర్పుతాం. పాదాభివందనం కూడా మోకాలు కిందకి పెట్టి నీల్ డౌన్ వేయించి నమస్కారం చేయడం నేర్పుతాం. ఫస్ట్ భగవంతుడికి నమస్కారం చేస్తారు. నాకు తర్వాత గజ్జె పూజ విషయం అన్నారు. లెక్క ప్రకారం గజ్జె పూజ అనేది ఏంటి అంటే ఇది ఒక చాలా పెద్ద ప్రక్రియ. అంటే ఫస్ట్ వచ్చేటువంటి ఒక ఫంక్షన్ లాంటిది అనమాట డాన్స్లో. సో ఈ గజ్జె పూజ అనేది ఏంటంటే ఫస్ట్ స్టెప్స్, తర్వాత జతులు, తర్వాత కొన్ని శ్లోకాలు, తర్వాత ఒక 2-3 సాంగ్స్ నేర్చుకున్న తర్వాత వీడు ఇంకా స్టేజీ మీద చెయ్యొచ్చు అనుకున్న సందర్భంలో గజ్జె పూజ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే అలాంటి ప్రక్రియ చేస్తా. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే అసలు జాయిన్ అవ్వడమే గజ్జె పూజ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఓకే, అలాగే నేను కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో చూస్తున్నాను, ఇవాళ స్టూడెంట్ రాగానే ఒక వారం రోజుల్లో గజ్జె పూజ అనేది మొదలు పెట్టేసేస్తున్నారు. లేదండి, అది కరెక్ట్ ప్రాసెస్ కాదండి, అసలు కరెక్ట్ కాదు. ఓకే, సో గజ్జె పూజ అనే దానికి కూడా ఒక ప్రక్రియ, అంటే ఒక క్లియర్గా అంటే దానికి కూడా ఒక విధానం ఉంటుంది. విధానం ఏంటంటే మనకి మామూలుగా బియ్యం పేరు చేస్తున్నాం ఇప్పుడు మేము, కానీ బియ్యం కాదండి, వడ్లు వేసేవాళ్ళు ఇది వరకు. వడ్లు తెలుసు కదా, మనకి ఇప్పుడు అందరికీ తెలియదు చాలా మందికి. ఆ వడ్లు నుంచి తొక్క తీస్తేనే మనకి బియ్యం వస్తుంది. ఆ వడ్లు వేసి ఆ వడ్ల మీద డాన్స్ చేసేవాళ్ళంట. అంటే ఆ వడ్ల మీద డాన్స్ చేసేటప్పుడు ఆ వడ్లన్నీ కూడా బియ్యం అయిపోవాలి. అంటే నువ్వు ఆ రకంగా చెయ్యాలి అనేది ప్రక్రియ. సరే ఈరోజు బియ్యం దొరకడమే కష్టంగా ఉంది, ఇంకా వడ్లు ఏం దొరుకుతాయి మనకి. సో అంత పిల్లలు చేయలేరు కూడా, అవి గుచ్చుకుంటాయి. సో ఇప్పుడు పిల్లలు చాలా సున్నితంగా ఉన్నారు కదా, ఇంట్లోనే స్లిప్పర్స్ లేకుండా తిరగట్లేదు. ఇక్కడ పిల్లలు సున్నితంగా లేరండి, తల్లిదండ్రులు సున్నితంగా ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు తల్లిదండ్రులు మేము కష్టపడ్డాం, మా కష్టం పిల్లలకి రాకూడదు అని అంటూ పిల్లల్ని కష్టాల్లోకే నెట్టేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళకి అర్థం కావట్లా. ఈరోజు కష్టం లేకపోతే రేపు అన్నాక తల్లిదండ్రులు కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతారు. తర్వాత పరిస్థితి వాడికి కష్టం వస్తే ఎలాగా? సో ఈరోజు పిల్లలు కష్టపడట్లా, తల్లిదండ్రులు సుకుమారులు అయ్యారు, దానివల్ల పిల్లలు అతి సుకుమారులు అయ్యారు. కష్టం సుఖం తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు మరి మిమ్మల్ని? మా నాన్నగారు అంటే నాకు అది తెలియదు, నాకు ఊహ కూడా లేదు. మా అమ్మగారు అంత, మా తాతయ్య గారు వాళ్ళే చూశారు. స్టార్టింగ్లో మేము కూడా గారాభంగా పెరిగిన వాళ్ళమే. కానీ పరిస్థితుల ప్రభావం, సొసైటీని అర్థం చేసుకోవడం, తర్వాత తల్లిదండ్రుల విలువ తెలుసుకోవడం, తర్వాత నా జర్నీ చాలా మారింది ఈరోజు. ఎందుకంటే నేను కూడా మా అమ్మగారిని అందరిని ఇసుకించినోనే, నేనేం గొప్పవాడిని నేను చెప్పను. కానీ ఏదో ఒక టైంలో తెలుసుకోవాలి, ఎవరింటని తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు నీ లైఫ్లో ఒక కొత్త టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగే నీ లైఫ్ నిర్దేశిస్తుంది. అమ్మగారి గురించి చెప్పండి. మామూలుగా నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీకు అమ్మగారికి మధ్యన అంటే ప్రతి తండ్రికి, తల్లికి, కొడుకులకి, కూతులకి మంచి సంబంధమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అబ్బాయికి అమ్మ ఎప్పుడు కూడా చాలా దగ్గర. అవును. అలా మీ విషయంలోకి వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం మీకున్న వ్యక్తి ఎవరు అంటే అమ్మనే నాకు తెలిసింది. సో దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మా నాన్నగారు లేరు, అమ్మైనా నాన్నైనా మా అమ్మగారే. సో నాకు మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, మా వదిన కానీ అందరూ కూడా. కానీ కంబైన్డ్ ఫ్యామిలీయా? కంబైన్డ్ ఫ్యామిలీయే, కానీ నేను హైదరాబాద్లో ఉంటాను, వాళ్ళు ఏలూరులోనే ఉంటున్నారు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కామన్ కదండి, అన్ని చోట్ల ఉండేవి. సో అలాంటి పరిస్థితుల్లో
నేను మా అమ్మని చాలా బాధ పెట్టా. అంటే బాధ పెట్టమంటే సరిగ్గా తినకపోవడము, టైంకి రాకపోవడము, చెప్పింది వినకపోవడం. సో అంటే అప్పుడు రోజుల్లో మనం అంతకనే చేయలేదు. ఈ రోజులాగా మాకు అప్పుడు ఫోనులు లేవు, ఇలాంటి పబ్బులని అవని ఇవని తిరగడాలు లేవు. ఎవరి ఇష్టాసారంగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేసే వయసు కాదు. అప్పుడు ఉన్న పద్ధతుల్లో కొంచెం భయం ఉంటుంది, తల్లిదండ్రుల భయం ఉంటుంది, గురువుల భయం ఉంటుంది. సో అలాగే ఉన్నాము. తర్వాత అనిపించింది, అసలు నేను చేసింది కరెక్టేనా? అమ్మని చూసుకోనోడు ఇంకెవరిని చూసుకోగలడు? ఇంకా ఆ రకంగానే అయింది. తర్వాత కరోనా టైంలో అమ్మ నా దగ్గరికి రావడం, ఆవిడికి హెల్త్ కండిషన్ బాగోకపోవడం, తర్వాత నేను తాండూరు వెళ్ళి అక్కడ నేను క్లాసులు తీసుకోవడం ఉండడం, అక్కడ వాళ్ళ టీచర్ స్కూల్ వల్ల నేను వెళ్ళాను, వాళ్ళు అడిగారని. అక్కడ నుంచి అమ్మకి హెల్త్ కండిషన్ పాడవడం, తర్వాత మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ కంబ్యాక్ హైదరాబాద్ రావడం. తర్వాత చూసుకున్నట్లయితే ఏంటంటే ఆవిడకి హార్ట్లో 3 valves బ్లాక్ అయిపోయినాయి. కరెక్ట్గా 1 monthలో ఆవిడకి చేయకపోతే ఇంకా చెప్పలేం ఎంతకాలం అనేది దేవుడి మీద. 3 valves బ్లాక్ 100% 3 valves. అప్పటి వరకు తెలియదు. ఎన్నో హాస్పిటల్స్ చెప్పాను, మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చెప్పా, ఎవ్వరు కూడా నాకు కరెక్ట్గా చెప్పలేదు. సో తర్వాత ఆ విషయం తెలిసిన వెంటనే ఇంకా నేను ఆపరేషన్ చేయించాలి అనుకున్నప్పుడు మరి అంత అమౌంట్ కావాలి, మినిమం 5-6 లక్షలు ఈజీగా పడుతుంది. అంత అమౌంట్ నా దగ్గర లేదు, ఏం చేయాలో తెలియలేదు. ఇంకా తర్వాత అనుకోకుండా ఫ్రెండ్స్ గ్రూపుల్లో పెట్టాను నా 10th క్లాస్. అందులో సురేష్ అని చెప్పిన 10th క్లాస్ క్లాస్మేట్, తను కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో యాంజియోగ్రామిస్ట్ క్యాథలాబ్లో చేస్తాడు. తను వెంటనే రిప్లై ఇచ్చాడు, ఇచ్చి ఒరే నువ్వు అర్జెంటుగా అమ్మని తీసుకొని చేసే నేను చూసుకుంటానని. అక్కడ నగేష్ గారు అని చెప్పి ఆయన మంచి కార్డియాలజిస్ట్ అనమాట, స్పెషలిస్టు. ఆయన వల్ల ఆపరేషన్ అయ్యింది మంచిగా. నా ఫ్రెండ్స్ అందరూ, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు రూపాయి నాకు ఇచ్చి ఈరోజు అమ్మని బతికించారు. నిజంగా చెప్పాలంటే ఆమె బతకపోతే ఈ కేదార్ అన్నాడు కూడా నిజంగా భూమి మీద ఉండడే. ఎందుకంటే నాకు నా ఒకే ఒక సర్వస్వం ఆవిడ. చిన్నప్పుడే చిన్నదా పెళ్ళైంది, తర్వాత వెంటనే పిల్లలం, తర్వాత ఆయన మా నాన్నగారు లేరు. ఒక్క ఆవిడ అన్ని సుఖాలని పక్కన పెట్టేసి మా కోసం, ఆవిడ కోసం ఏం చేయాలి? మా సుఖాలు పక్కన పెట్టలేవా? సో చాలా బాధ అనిపించింది. ఆవిడ బతకపోతే అసలు నాకు ఈ జీవితం వద్దు అనిపించింది. ఆవిడిచ్చిన రక్తం, ఆవిడిచ్చిన మాంసాలు. ఒకటే చెప్తున్నానండి అందరికీ, ప్రేక్షకులకి, తల్లిదండ్రులను వదిలేసిన ఎవ్వడు కూడా వాడు మనిషి లెక్కలోకే రాడు. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఈరోజు తల్లులు కూడా అంత దారుణంగా ఉన్నారు. తల్లులు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళ స్వలాభాలను చూసుకోవడం వల్ల ఎంతోమంది పిల్లలు రోడ్డున పడ్డారు. ఎన్నో రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడం వల్ల ఎంతోమంది రోడ్లు పడ్డారు. మరి నిజంగా చెప్పాలంటే ఈరోజు తల్లిదండ్రులను గౌరవించాలని మనం చెప్తూ ఉన్నా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది దౌర్భాగ్యం. అది కొందరు చేస్తారు, కానీ అందరు తల్లిదండ్రులు అలా ఉండరు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల మీదే ప్రాణం పెట్టుకుని ఉంటారు. ఒకటే చెప్తున్నానండి, మీకు నచ్చింది మీరు చెయ్యండి, కానీ తల్లిదండ్రులకు నచ్చింది కూడా మనం చెయ్యాలి. తల్లిని తండ్రిని చూసుకొని ఎవ్వడు కూడా భగవంతుడు, ఈరోజు నీకు డబ్బు రావచ్చు, నీ భార్య నీకు ఈరోజు మధ్యలో వచ్చేది. కానీ అంటారు, ఏమంటారు, భార్య ఎండింగ్ దాకా ఉంటుంది అంటారు. కరెక్టే, కానీ భార్యలో కూడా అమ్మని చూడు. నీ అమ్మను నువ్వు చూడనప్పుడు భార్యలో అమ్మని ఎక్కడ చూస్తావు? సో అది చాలా మంది తెలుసుకోవాలి. నిజం చెప్తున్నానండి, నేను ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాను అంటే అది మా అమ్మగారు పెట్టిన భిక్షే. నిజంగా చెప్పాలంటే అసలు ఆవిడ రుణం తీర్చుకోవడం లేదు. నేను ఒకటే అనుకుంటాను, భగవంతుని కోరుకుంటా, అమ్మ కన్నా ముందు నన్ను పోనివ్వద్దు. తర్వాత అమ్మ పరిస్థితి ఏంటో తెలియదు. కొన్ని ఇష్యూల వల్ల రేపు ఆవిడ అనాథాశ్రమంలో వెళ్ళే పరిస్థితి రాకూడదు. అమ్మ కన్నా ముందు నన్ను మాత్రం తీసుకెళ్ళొద్దని కోరుకుంటా భగవంతుడు. మీరున్నంతకాలం అమ్మని చక్కగా చూసుకోవాలి అనేది మీ కోరిక. చాలా మంచి విషయం అండి. అంటే మీలాంటి వాళ్ళని చూసి ఎంతోమంది నేర్చుకోవాలి ఇది. ప్లీజ్ అండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదండి, అసలు ఆవిడ అంటే నేనే కాదు,
ఈ ఫీల్ రావాలి అందరికీ, అమ్మ అని తలుచుకుంటేనే మనసులో నుంచి రావాలి. అది లేదు ఈరోజు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కడ చూస్తున్నారండి? స్కూల్కి పడేస్తున్నారు, అటే పడేస్తున్నారు, డే కేర్లో పెట్టేస్తున్నారు. ఎవరు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటున్నారు? ఈరోజు పిల్లలు ఎందుకు చూస్తారు అంటే మా వైపు మా టైంలో లేవు కాబట్టి మాకు ఆ విలువలు తెలిసినాయి. తల్లిదండ్రులు ఈరోజు తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నానండి, తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటేనే పిల్లలు తల్లిదండ్రులను చూసుకుంటారు. వాళ్ళ ప్రేమ పొందే వయసులో వాళ్ళ ప్రేమని పొందాలి. అది లేకుండా హాస్టల్స్లో పడేసి, డే కేర్లో పడేసి ఇద్దరు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఎవరి కోసం? పిల్లల కోసమే. పిల్లల కోసం ఉద్యోగాలు సంపాదించి డబ్బులు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. ప్రేమను ఎక్కడిస్తున్నారు? మరి వాళ్ళకి ప్రేమించడం ఎక్కడ తెలుస్తుంది? డబ్బుని ప్రేమిస్తున్నారు తప్ప మనుషుల్ని ఎవరు ప్రేమిస్తున్నారు? సో మీరు అన్నమాట నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే మీరు చెప్పింది 100% నిజం. ఇప్పుడు సంపాదించేది భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లల కోసమే సంపాదిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లిబర్టీస్ అని వాళ్ళకి ఇవ్వడంతో పాటు కాస్తంత ప్రేమ కూడా వాళ్ళకి పంచాలి. అదే మేనండి. ఈరోజు తల్లి ఒడిలో ఉన్నటువంటి ఆ వెచ్చదనాన్ని ఏ పిల్లలు చూస్తున్నారు చెప్పండి? అవును. నర్సరీ మనం ఫస్ట్ క్లాస్ అంటే 6 years, ముందు సరి ఎల్కేజీ అంటే 4 years, ఇదో 2 yearsకే నర్సరీలో ఇస్తున్నారు కదా. 2 yearsలో తల్లి దగ్గర ఉండాలా? ఒక తల్లి గురువు అవ్వకూడదా? తల్లి చెప్పుకోలేదా? మనం నర్సరీలోకి వెళ్ళేటప్పుడు ఏబిసిలు వాళ్ళు చెప్పుకోలేదా? ఎందుకండి? దేనికి సంపాదిస్తున్నారు? మీరు ఈ విషయంలో చాలా ఎమోషన్ అవుతున్నారు. సో కొంచెం టాపిక్ చేంజ్ చేద్దాం మనం. సో ఇప్పుడు మీకు ఎన్నో రికగ్నైజేషన్స్ వచ్చాయి, నంబర్ ఆఫ్ రికగ్నైజేషన్స్. ఎందుకంటే మీరు చాలా రోజులు బట్టి మీరు ఇందులో ఉన్నారు కాబట్టి మీకు మంచి క్వాలిఫికేషన్ ఉంది, ఒక నాట్యాచార్యులుగా, అండ్ మంచి రికగ్నైజేషన్ వచ్చాయి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు నంది అవార్డు వరకు వెళ్ళారని చెప్పి తెలిసింది. కానీ ఏమైంది? దాని గురించి ఎక్కడా మళ్ళీ ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేది బాగా ఇవ్వడం ఎక్కువైపోయిందండి ఈరోజు. అలాంటి క్రమంలో నాకు కొందరు అవార్డు మీకు ఇస్తామండి అని చెప్పారు. నార్మల్గా ఏంటంటే నాకు నా అలవాటు, నాకు నచ్చింది ఏంటంటే నేను మనీ కట్టి అవార్డు తీసుకోవడం నచ్చదు. అది కూడా ఏంటంటే కొన్ని ప్రెస్టేజెస్ ఉన్నటువంటి సంస్థల ద్వారా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఖజురహో ఫెస్టివల్ అని జరుగుతుంది, మా భువనేశ్వర్ ఫెస్టివల్ అని జరుగుతాయి. ఇవి చాలా ప్రతిష్టాత్మకమైన ఫెస్టివల్స్. అలాగే మన ఉగాది పురస్కారం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. తర్వాత కళారత్న అని చెప్పి హంస అవార్డులని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఇలాంటి వాటికి ఒకవేళ ₹1 పెట్టినా ఓకే, ఎందుకంటే ఇవి చాలా ప్రతిష్టాత్మకమే, ఇవి అందరు ఇచ్చేవి కావు. అవును. కానీ ఈరోజు ఏమైపోయింది, ప్రతిదానికి అవార్డు అని అనడము. నేను ముందే అంట, నేను మనీ అయితే పెట్టనండి, మీకు ఇష్టమైతే నా వర్త్ని చూసి ఇవ్వండి అని అడుగుతా. ఓకే అంటారు. తర్వాత వచ్చేసరికి మాత్రం సరే ఒక 3-5 కట్టండి, లేదా 5,000 కట్టండి అని చెప్పి అంటారు. ఇలా అడుగుతారా? అలా అడుగుతారు. అడగగానే నేను క్యాన్సిల్ చేశాను. నాకు ఆ అవార్డు అలా అనగానే నేను అనుకున్నా, అదేంటంటే నాకు అది ఆ మాట మీరు ముందు చెప్పలేదు కదా అని చెప్పాను. లేదు సార్, కాంట్రిబ్యూట్గా చేయండి సార్ అన్నారు. సారీ సార్, నేను అలా అయితే తీసుకోలేను, నా వర్త్ చూసి ఇస్తా ఇవ్వండి సార్, లేకపోతే లేదు, నో ప్రాబ్లం. అంటే ఇది మీకేనా, చాలా మందికి ఇలానే జరుగుతూ ఉంటుందా ఈ అవార్డ్స్ విషయంకి వచ్చేసరికి? లేదండి, ఈరోజు అవార్డులు ఏంటంటే అందరికీ ఏం చేసుకుంటామండి అవార్డులు. నీకు కావాల్సింది డాన్సా అవార్డులా? ఈరోజు చిన్న పిల్లలకు కూడా గిన్నిస్ రికార్డ్ అవార్డులు, లైఫ్ ఇచ్చిపుట్ అవార్డులు, లిమ్కా అవార్డులు, నాట్యమయూరు, నాట్య విదూషిమని, నాట్యరత్న, సో మెనీ బిరుదులు, సత్కారాలు. 4 ఏళ్ల పిల్ల చేస్తుంది అదే స్టేజ్ మీద. 4 ఏళ్ల పిల్ల ఎంత చేస్తుందో మీకు తెలుసు. అదే ఒక పద్మశ్రీ వాళ్ళు కూడా స్టేజ్ మీదే ఉంటారు. వాళ్ళకి మరి ఇక్కడ అదే అవార్డు, అక్కడ అదే అవార్డు, ఏంటి తేడా? అంటే అవార్డులు ఇవ్వడం తప్పని నేను అన్ను. సరే మీరు మనీ పెట్టండి, ఎందుకంటే ఫంక్షన్స్ అన్నీ చేయాలి అంటే మరి కొంత అమౌంట్ కావాలి, ఫ్రీగా ఎవరు చేయలేరు కదా, పెట్టండి. కానీ నువ్వు ఇచ్చే అవార్డు, ఆ అవార్డుకి వీళ్ళు అర్హులా కాదా, అర్హత ఉందా లేదా? అర్హత ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వండి. మీరు ₹1 పెట్టండి, 5,000 చెప్పట్టండి, 10,000 పెట్టండి, డోంట్ వరీ. అవార్డు తీసుకునే అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వండి. తల్లిదండ్రులు ఈరోజు అవార్డుల మీదకి పోతున్నారు, పిల్లలు అవార్డుల మీద పోతున్నారు. నిజమైన డాన్స్ ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? అసలు ఒక్కడు నేర్చుకోవట్లేదు. అసలు డాన్స్ ఎవరికీ రావట్లా. 4 రోజులు కానీ డాన్సులు రాకుండానే వాళ్ళ వెనకాల బిరుదులు ఎలా వస్తున్నాయి? మరి ఇదంతా మనీతోనే జరుగుతున్నా, ఇది కూడా ఒక రకమైన బిజినెస్ అనుకోవచ్చా? సో
అంటే బిజినెస్ అని నేను అననండి. ఎందుకు అంటే ఇప్పుడు మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటేనే మనం ఇంత అమౌంట్ పెట్టుకుని చేయాలి. అలాంటిది ఇంతమందిని గ్యాదర్ చేసి ఆ ఫంక్షన్ చేయాలి అంటే డెఫినెట్గా ఆ సంస్థల వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ పిల్లల దగ్గర తీసుకోవాలి, తప్పదు. నేనేమంటున్నాను, బిజినెస్ అని నేను చెప్పను, కానీ వాళ్ళ కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు, అది నేను ఒప్పుకుంటా. కానీ నేనేమంటున్నానంటే అర్హత ఉన్న వాళ్ళకి ఇమ్మంటే అంటున్నా. నువ్వు అంతగా అవసరం అవార్డు ఇవ్వాలి, స్క్రూట్ని వీడియోలు పంపించమని చెప్పండి. వీడియోలు పంపించిన తర్వాత చూడండి, అందులో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇవ్వండి, అప్పుడు తప్పలేదు. ఏమీ రాని, అసలు దిద్దితే రాదు, ఒక 4 అడుగులు రావు, అక్కడికి వెళ్ళి ఇలా ఇలా చేతులు కాళ్ళు ఊపిస్తే డాన్సా? డాన్స్ అంటే ఏంటి? నిజంగా భగవత్ స్వరూపం ఒక నటరాజ స్వామి నృత్యం చేస్తున్నామంటే నిజంగా నటరాజ స్వామి అక్కడ కనబడుతున్నాడా అన్నట్లు ఉండాలి. కానీ అది పోయి ఇలా 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 అంటే సో మరి ఈరోజు అదే జరుగుతుంది. గురువులకి ఇవ్వట్లేదు, ఈరోజు గురువులకి ఇవ్వండి, గురువుల్ని ఎంకరేజ్ చేయండి. పిల్లలు అక్కలేదు, పిల్లలకి అంత అవసరం లేదు, గురువులకి ఎంకరేజ్ చేయండి, గురువులకి ఇవ్వండి. ఎంతోమంది గురువులు కష్టపడుతున్నారు పిల్లల కోసం. ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే పిల్లల తరపు నుంచి మీకు ఎటువంటి అవార్డ్స్ అయినా రికగ్నైజేషన్స్ అయినా రావడం జరిగిందా? అసలు నేను దాదాపు వెళ్ళనండి, చెప్పాను కదా, నేను దాదాపు వెళ్ళను. నా పిల్లలు కూడా నేను పెద్దగా ఎంకరేజ్ చేయను. సరే ఈ మధ్య అడుగుతూ ఉన్నారు, సారు అందరూ ఇలాగ అవార్డులకు వెళ్తున్నారు మాకు అంటే నేను ఒకటే చెప్పా, అమ్మ నీకు ఇష్టమైతే వెళ్ళండి. ఎందుకు అంటే మీ ఇష్టాన్ని నేను కాదని చెప్పను, కానీ నేను గురువుగా రాను, గురువుగా నేను అక్కడ ఏది తీసుకోను. మీరు వెళ్తే వెళ్ళండి, తీసుకొచ్చుకోండి, అది మీ ఇష్టం అంతే. నేనైతే దానికి ఎగ్రీ చేయను. ఓకే. అండ్ గురువుగారి గురించి వచ్చింది కాబట్టి అసలు మీ గురువుగారి గురించి చెప్పండి. ఇంకా మా గురువుగారు అంటే నాకు రెండో అమ్మే. సో మా అమ్మగారు అంటే ఎంతో, నా గురువుగారు కూడా మాకు అంతే. సో ఏలూరులో కళాదీపిక నృత్య అకాడమీ అనే సంస్థని స్థాపించారు పార్వతీ రామచంద్ర గారు అండి. ఆవిడ దగ్గరే నేను 15 సంవత్సరాలుగా విద్యను అభ్యసించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఇంకా తల్లి కన్నా ఎక్కువగా నన్ను చూసుకునేవాళ్ళు. ఈరోజు నేను మీ ఎదురుగుండా ఉండి ఇలా ఉన్నాను అంటే మనకి తల్లిదండ్రులు జన్మను మాత్రమే ఇస్తారు, మన అవసరాలు తీరుస్తారు, కానీ మనకి జన్మకి సార్థకత చేకూర్చేది ఓన్లీ గురువే. సో అలాంటి మంచి గురువు దొరికారు మా గురువు గారు. ఈ జన్మలకి కూడా ఆవిడ దగ్గరే నేను నేర్చుకోవాలి. నిజంగా ఆవిడకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అంతకన్నా నేను చెప్పలేను. సో ఆవిడ ఇంత నేను చెప్పలేను, దట్స్ మనసు నిండా అంత నిండిపోయి ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ సో గురువుగారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మామూలుగా మీకు జయలక్ష్మి గారు ఉన్నారు కదా, యాక్టర్ జయలక్ష్మి గారు, మీకు కూడా ఏదో మంచి అనుబంధం ఉందని తెలిసింది. అసలు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? జయలక్ష్మి గారితో పరిచయం ఎలా ఏర్పడింది? సో జయలక్ష్మి గారు అక్కతో నాకు పరిచయం అనేది ఎప్పటి నుంచో ఉందండి. నాకు కేవీ సత్యనారాయణ గారు కళారత్న అవార్డు కేవీ సత్యనారాయణ గారి ద్వారా ఏలూరు ఆయన స్వర్ణకమలం శృతిలయలు నృత్య దర్శకులు వహించారు. ఆయన బ్యాలేజ్లో చేసినప్పుడు అక్క నాకు పరిచయం అయింది. తర్వాత నేను హైదరాబాద్ రావడము, అక్క ఇంట్లోనే ఉండడము సో ఉంది. సో ఈరోజు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో నేను ఉన్నాను అంటే అక్క పుణ్యమే అనమాట. ఈ రోజుకి నాకు అంత సపోర్ట్ చేస్తారు. మా అమ్మ ఆపరేషన్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ సుతాగా నా ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్కి ఆయనే వచ్చారు. ప్రతి దానికి కూడా నా వెంట ఆవిడే ఉంటారు. సో నిజంగా చెప్పాలంటే అక్క కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా దేవుడిచ్చిన అక్కండి. అలాగే నాకు చాలామంది ఉన్నారు సపోర్ట్గా అనమాట. సురేంద్రనాథ్ అని చెప్పి ఒకతను, అలాగే శోభనాయుడు గారి స్టూడెంట్ క్రాంతి నారాయణ్, అలాగే అజయ్ చక్రవర్తి, ఇలా ఎంతోమంది, అరుణ భిక్షు గారు గురువులు అనమాట అండి. వాళ్ళ బ్యాలెన్స్లో చేశారు. వనజయ్ ఉదయ్ గారు, అరుణ భిక్షు గారు, తర్వాత దీపికా రెడ్డి గారు, మంజు భార్గవ గారు. సో వీళ్ళందరి బ్యాలెన్స్లో చేశాను. బాలాజీ గారు అని చెప్పి స్లేట్ స్కూల్లో, వీళ్ళందరి దగ్గర కూడా నేను వర్క్ చేయడం జరిగింది. సో అందరూ కూడా నేను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఇంకా ప్రత్యక్షంగా ఇంకా కొందరు పేర్లు చెప్పలేకపోవచ్చు సమయాభావం వల్ల, ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడదాము. అసలు ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు మీరు? ఇన్స్టిట్యూట్ వచ్చి 2016లో స్థాపించానండి. గౌరీ శంకర నాట్యాలయ అనేటువంటి దాన్ని. దీని ద్వారా కూడా నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యాన్యువల్ డే మా స్వగ్రామైనటువంటి ఏలూరులోనే చేశాను. కళాజరి అవార్డులు అంటే కళా ప్రవాహం, జరి అంటే ప్రవాహము, కళా ప్రవాహం ఎప్పుడు అలాగే కొనసాగాలి అని చెప్పి అదిని కొన్ని కళా సరస్వతి అవార్డు, కళాభిరాణి అవార్డు, నాట్య కళా నిధి అని చెప్పి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక యాన్యువల్ డే ఇక్కడ చేయాలి. చేసినప్పుడు ఇంకా మంచి కళాకారులకు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇన్స్టిట్యూట్ అనేది ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మొత్తం?
నేను లెక్క ప్రకారం ప్రగతి నగర్ నిజాంపేటలో నా ఇన్స్టిట్యూట్ ఉంది. అలాగే అమీన్పూర్ అని చెప్పి అక్కడ మాతి ఆర్ట్స్ అకాడమీ లావణ్య గారు చేస్తూ ఉంటారు, ఆవిడ దగ్గర కూడా చెప్తూ ఉంటాను. ఇంచుమించు ఒక 100 పీపుల్స్ వరకు ఉన్నారు. అలాగే నేను జడ్జిమెంట్స్ కూడా వెళ్తుంటాను, నేషనల్ లెవెల్ జడ్జిమెంట్స్కి. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళ స్కూల్స్ కూడా జడ్జిగా వెళ్ళడం జరిగింది, డిఏవి స్కూల్స్కి జడ్జిగా వెళ్ళడం. అలాగా నేషనల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అన్నిటికి కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఉపాధి మొత్తం మీకు కేవలం ఈ నాట్యం మీదేనా, లేకపోతే వేరే జాబ్ కూడా ఏదైనా ఉందా? నేను మహర్షి విద్యామందిర్ అంటే కొండాపూర్లో ఉంది, వసంత పరశురామ్ గారని ఆవిడ ప్రిన్సిపాల్గా చేస్తున్నారు. అక్కడ నేను వర్క్ చేస్తూ ఉంటాను. ఆమె కూడా నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. అంటే ప్రతి టీచర్లో ఉన్నటువంటి టాలెంట్ని ఆవిడ బాగా గుర్తించి చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే అక్కడ స్టాఫ్ అంతా కూడా. ఇదివరకు సంఘమిత్ర స్కూల్ అని చెప్పి అరుంధతి మేడం ఆవిడ దగ్గర కూడా వర్క్ చేశా. అలాగే నేను కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ తాండూరు ప్రశాంత్ గారు సతీష్ గారు అని చెప్పి అక్కడ వర్క్ చేశాను. సో వీటన్నిటిలో ద్వారా కూడా, అలాగే బాలాజీ గారు స్లేట్ స్కూల్లో కూడా వర్క్ చేశాను. తర్వాత వచ్చి నేను హరికృష్ణ ప్రొడక్షన్స్ అని ఒక దాన్ని చేయడం జరిగింది. దీంట్లో బెలూన్ డెకరేషన్స్, ఫ్లవర్ డెకరేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాను. దీనికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎవరు అంటే హరికృష్ణ అని చెప్పేసి చిన్న కుర్రాడు 20 years బాయ్, కరోనాలో తనతో వెళ్ళి నేను ఇవన్నీ నేర్చుకున్నాను. ఈరోజు నిజంగా చెప్పాలంటే దాని నుంచి కూడా నాకు ఇన్కమ్ వస్తుంది అనుకుంటే మాత్రం నాకు హరికృష్ణ అతనే నాకు గురువు లాంటి వాడు. సో ఎక్కడ ఖాళీగా అయితే లేరు మీరు? లేదండి. ఏదో అంటే కరోనా టైంలో కూడా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో ఒకటి అయితే కీప్ లెర్నింగ్ అంటారు కదా, అలా ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఎవరు ఖాళీగా ఉండకూడదు. అంటే అది అందరికీ తెలియాలండి, ఎవరు ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి. అది మొత్తానికి బాగుందండి. అంటే మీ జర్నీ అనేది చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. అండ్ ముఖ్యంగా మీ కట్అవుట్ ఎలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసి మీరు అమ్మాయి అనుకొని మిమ్మల్ని చాలా మంది అబ్బాయిలు కూడా ప్రపోజ్ చేసి ఉండొచ్చు. ఎప్పుడైనా అలాంటి సందర్భాలు జరిగాయా? ఉన్నాయండి. ఈటీవీలో డాన్స్ 2000 చేసినప్పుడు ఉదయభాన్ గారు యాంకరు. సో అక్కడ ప్రోగ్రామ్ చేశాను, అయిపోయింది. అయిపోయినప్పుడు అక్కడ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసి అప్పుడు చాలా సన్నగా ఉన్నావులేండి 2000 కదా, చాలా బాగున్నారు, మా ఇంట్లో మాట్లాడతాను, పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని కూడా లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అన్నట్లుగా అనమాట. సో అలాగే కొన్ని ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు చాలా క్యూట్గా ఉన్నారని కాంప్లిమెంట్స్ ఇవ్వడము. సో అవన్నీ జస్ట్ ఫైన్. బాగుందండి, చాలా బాగుంది. అద్భుతంగా అనిపించింది మీతో ప్రోగ్రామ్ చేసినంతసేపు కూడా. అంటే కొంతమందితో చేస్తుంటే ఏంటంటే టైం తెలీదు, మీ జర్నీ కూడా అలానే చాలా అందంగా ఉంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ఇంకా చాలా మీరు ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, మీ ద్వారా ఎంతోమంది కళాకారులు బయటకు రావాలి. అంటే ఇప్పుడు మీ గురువుగారి పేరు మీరు ఎలా చెప్తున్నారో, మీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అలా మీ పేరు చెప్పాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చారు ఈటీ టీవీ ద్వారా. నిజంగా మీరు 8 నెలల నుంచి నన్ను ట్రై చేస్తూనే ఉన్నారు. సో దాన్ని బట్టే అర్థమవుతుంది కళాకారులకి మీ ఛానల్ ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎంత అనేది. సో ఇలాగే ఎంతోమంది కళాకారులు కూడా మీరు పరిచయం చేసి వాళ్ళ యొక్క అనుభవాలు, ఎందుకంటే ఇది మాట ఎందుకు చెప్తున్నానంటండి, క్రీడాకారులు కళాకారుల యొక్క జీవితాలు కూడా సొసైటీకి చాలా అవసరం. సో ఇలాగే ఇంకా ఎంతోమందిని మీరు చెయ్యాలి. తర్వాత మీ ఛానల్ ద్వారా ఎంతోమంది కళాకారులు బయటికి తెలియాలి. సో ఇంత మంచి అవకాశం హిట్ టీవీ వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళకు కూడా నేను టీంకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.